కూల్చివేతల విషయంలో హైడ్రాకు ఓవైపు హైకోర్టు చివాట్లు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ ముందుకెళ్తోంది. హైడ్రా చట్టబద్ధతపై ఉన్న న్యాయస్థానం తరచూ ప్రశ్నిస్తున్న వేళ సర్కార్కు భారీ ఊరట లభించింది. హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలతో సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తూ ఉండగా ఆర్డినెన్స్ తో మరెన్నో కీలకమైన అధికారాలు హైడ్రాకు వరించాయి. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని తాజాగా ఆర్డినెన్స్ లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్ కు ఉన్న అధికారాలు, బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అధికారాలు హైడ్రాకిచ్చారు. అలాగే హెచ్ఎండిఏ చట్టం 2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్ కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 13, 17(f) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కు ఉన్న అధికారులు హైడ్రాకు కట్టబెట్టారు. భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిటికి ఉన్న అధికారులు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపచేస్తూ ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారులతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతోంది. అమీన్పూర్లోని కూల్చివేతల్లో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సంస్థ కాస్త వెనక్కి తగ్గిందని అందరూ అనుకున్నారు. అయితే తాజా ఆర్డినెన్స్ ద్వారా విస్తృత అధికారాలు లభించడంతో రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.